హాయ్ అండి. నేను మీ ప్రశాంతిని. ఇవాళ మేము అలా తోటలయి చూద్దామని చెప్పి ఇలా వచ్చామండి. ఇక్కడ గుర్రాలున్నాయి. గుర్రాలు మీదకొస్తున్నాయని చెప్పి ఒక్కొక్కసారి నేను వీడియో కిందకి పెట్టేశాను. అవి మేము వీడియో తీస్తుంటే మా దగ్గరకొచ్చేస్తున్నాయండి. ఏంటా వీళ్ళు చేసేదని చెప్పి. అక్కడ చిన్న ఆవులు కూడా ఉన్నాయండి. ఆవులు చిన్నయి అంటే అవి పొట్టుగా ఉన్నాయండి. చిన్న ఆవులైతే కాదు. పొట్టిగా ఉన్నాయి. పొట్టి ఆవులనమాట. ఆవుల్లో ఒక రకం అనమాట అవి. ఈ గుర్రం నల్ల గుర్రం అండి ఇది. ఇక్కడ చెరువు కూడా ఉందండి. ఈ చెరువులో చేపలు కూడా వేస్తారు. ఇక్కడ రావి చెట్లున్నాయి చూడండి. 2 పెద్ద రావి చెట్లు. చక్కగా భలే నీడగా ఉంటదనమాట. గేదెలయి మేపుకునేవాళ్ళు కూర్చోవడానికి కూడా బావుంటదనమాట. ఇది చాలా పెద్ద చెరువండి. ఈ చెరువులో చేపలు కూడా వేస్తారు. ఈ తోట వాళ్ళే ఈ చెరువులో చేపలు కూడా వేసుకున్నారు. ఈ బాతులయి కూడా ఉంటాయండి పక్కన. ఆ బాతులయ్యొచ్చి ఇక్కడే ఆడతా ఉంటాయనమాట ఆ చెరువులో. ఈ గుర్రాలకి ఈ తోటలో ఉంటాయండి. తోట మొత్తం తిరుగుతా ఉంటాయి. మొన్నటిదాకా అయితే అప్పుడు ఇవన్నీ ఇలా చెట్లవి. అప్పుడు తిరిగాయండి. ఇప్పుడు కోకో అయన్నీ కొబ్బరి అయన్నీ వేశారని అప్పటి నుంచి వాటిని కట్టేసి ఉంచుతున్నారనమాట. అవి అయినా ఖాళీ ప్లేస్‌లో చాలా ఖాళీగానే ఉన్నాయండి. ఆ కుండీ అయన్నీ కూడా పెద్ద మామిడి చెట్టు అండి అది. మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం మేము ఆ మామిడి చెట్టుని. ఇటు పక్కకొచ్చామండి మళ్ళీ మేము. ఇటు పక్క బాతులయి ఉన్నాయని. ఇవి ఒక రకం బాతులండి నల్లయి. చూడండి చక్కగా ఉన్నాయి. ఈ గార్డెన్ మొక్కలు అవన్నీ కూడా చిన్న చిన్న మొక్కలుగా పెట్టారు. లోపలికి వెళ్ళటానికి కుక్కలున్నాయండి. గేటేసేసారని చెప్పి మేము వెళ్ళలేదు లోపలికి. అందుకే తీయలేదు. లోపల పావురాలు అవి కూడా ఉంటాయంట. బాతులొస్తున్నాయి చూడండి. ఇది పెద్ద చెరువు ఇటు పక్కొచ్చి తీస్తున్నానండి. మళ్ళీ ఇటు పక్కన కూడా చెట్టును తోట ఓనర్ గారిది భాస్కర్‌రావు గారని ఆయన దిమ్మ కట్టిచ్చారండి ఆయన పేరు మీద అక్కడ కూర్చోడానికి. ఇవి చక్కగా ఇప్పుడు చూడండి లోపలికెళ్తాకి గేటేసేసిందని చెప్పి ఆగినియి. మేము వెళ్లి గేట్ తీసాము. అప్పుడు లోపలికి వెళతాయనమాట. భలే ఆనందంగా ఎగురుకుంటూ వెళ్ళిపోయినాయండి గేట్ తీయంగానే. ఒక్కసారిగా భలే అందంగా అనిపించినియి అలా వెళ్ళేతుంటే. ఇలాగా మేమిప్పుడు కోకో చేలోకి వెళ్ళామండి. మీకు కోకోకాయ చూపిస్తాను. ఇవి ఇలాగా పండు కలర్‌లోకి వస్తాయండి. ఇలా వచ్చినప్పుడు కోస్తారనమాట. ఇది అన్ సీజను అందుకే తక్కువగా ఉన్నాయి. సీజన్‌లో అయితే బాగా ఉంటాయండి. కోకో మీద బాగానే వస్తది. ఇది పంట బానే వస్తదనమాట. కోకో గింజలు, కోకో పౌడరు, చాక్లెట్‌లు అవి తయారు చేస్తారండి వీటిలో గింజలు. నేను కాయ అయితే పగలగొట్టి చూపించలేదు గానీ, కాయ మాత్రం కోసానండి. అలా పండుకాయలు. ఇదంతా కోకో, కొబ్బరి అండి. కొబ్బరికాయలు కూడా బానే దిగుబడి వస్తుంది. ఇవి కోకో తోట. కాయలు కోస్తున్నారండి ఆల్రెడీ దీంట్లో. ఇంకా అంటే అక్కడక్కడ ఉంటాయి కాబట్టి అన్ సీజన్ కాబట్టి తక్కువగా ఉన్నాయన్నమాట. వీళ్ళు భోజనం చేయడానికి లేసారు. ఈ తోటలో కాయలు కోయడానికి వచ్చిన వాళ్ళు భోంచేస్తున్నారు. వీళ్ళని కూడా నేను వీడియో తీశాను. వీళ్ళందరూ మా ఊరు వాళ్ళేనండి. భోంచేస్తున్నారు. భోజనం టైం అన్నమాట వీళ్ళకి ఇది. 11కి భోజనానికి లేస్తారనమాట. ఈ తోట ఓనర్ గారండి ఈయన. ఈయన కూడా తీసాం. మంచిగా తీసుకుంటాం మేము పర్లేదు అయ్యి అని చెప్పి అన్నాడండి ఆయన. అందుకే మేము మొత్తం చక్కగా తోట మొత్తం తిరుక్కుంటూ వీడియో తీసాం. ఈ తోటలో సీసీ కెమెరాలు కూడా ఉన్నాయండి. దొంగలు వెళ్ళి కొయ్యడానికి కూడా లేదు. సీసీ కెమెరాలు కూడా పెట్టారు తోటలో అక్కడక్కడ. ఈ మొత్తం అరటిగెలలు కూడా ఉన్నాయండి. అరటి చెట్లు అవి. వీళ్ళు తోటలో గెస్ట్ హౌస్ లాగా కట్టించుకున్నారండి. ఇప్పుడు చూపించిన ఓనర్ గారు ఇక్కడ ఉంటారనమాట. వాళ్ళ అల్లుడు గారిదండి చేనిది. ఆయన హైదరాబాద్‌లో ఉంటారంట. వీళ్ళు ఉంటారు ఇక్కడ. వాళ్ళు వచ్చినప్పుడు కూడా ఇక్కడ పైన ఉంటారంట. అందుకని కట్టించుకున్నారు ఇక్కడ వీళ్ళు ఇల్లుని. చాలా బాగుందండి. ప్రశాంతంగా ఉంది చేలో ఉంటే చక్కగా పిక్నిక్ వచ్చినట్టు అనిపిస్తుందండి. అలాగా తిరుగుతుంటే సరదాగా. ఇవి రెడ్ కలర్‌లో ఉన్నాయండి కాయలు. కానీ పండితే మాత్రం యెల్లో కలర్‌లోకి వచ్చేస్తది కాయ. అలా యెల్లో కలర్‌లోకి వచ్చేస్తుంది. ఇది మొత్తం తోట 15 ఎకరాలంటండి. మొత్తం చేను దాకా అయితే తీయలేదు మేము. పక్కనే ఉన్న నిమ్మ మొక్కలండి ఇవి. ఫెన్సింగ్ వేసేసారు. లోపలికి వెళ్ళడానికి అయితే లేదు. అందుకే బయట నుంచే తీసాను నేను రోడ్డు మీద నుంచి. నిమ్మ మొక్కలును, కొబ్బరి మొక్కలు ఉన్నాయండి దీంట్లో. ఇలా మొత్తం అంతా తిరుక్కుంటూ చేలు అవన్నీ తీసుకుంటూ వచ్చానండి. ఇంకా మరిన్ని వీడియోస్ నేను పెట్టాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.
అంతే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.